120 మంది బాగా ట్రైనింగ్ చేసి కరుడుగట్టిన తీవ్రవాదులు ఎల్ఓసి అటువైపున భారత్లోకి చొరబడడానికి రెడీగా ఉన్నారు అని హైలీ ఇంటెలిజెన్స్ సోర్సెస్ చెప్పడం వల్ల భారత ఆర్మీ ఎలాంగ్ ది ఎల్ఓసి సుమారు 750 కిలోమీటర్ల పొడవున్న ఎల్ఓసి వెంబడి అంటే పంజాబ్ నుంచి అటు జమ్మూ అండ్ కాశ్మీర్ NJ 98480 వరకు హై అలర్ట్ ఉందని తెలుస్తుంది. సుమారు లక్షల మంది ఆర్మీ ఉంటారు అక్కడ. పారామిలిటరీ ఫోర్సెస్ అని, BSF అని, CRPF అని, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ వీళ్ళంతా హై అలర్ట్లో ఉన్నారని తెలుస్తుంది. ఒక భయంకరమైన ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా జైషీ మహమ్మద్, లష్కర్-ఈ తోయిబా లాంటి తీవ్రవాద సంస్థలు, ISIS, ISIS లాంటివి ఎన్నో తీవ్రవాద డజన్ల కొద్దీ ఉంటాయి పాకిస్తాన్లో. వీళ్ళందరూ తీవ్రవాదులను ట్రైనింగ్ ఇచ్చేసి ఇది బల్టిస్తాన్ POKలో బల్టిస్తాన్ గిల్జిస్తాన్ దగ్గర ఇటు ముజఫరాబాద్ అంటే మా POK క్యాపిటల్ అనమాట పాకిస్తాన్ సైడ్. అక్కడ యూరి తర్వాత ఈ యొక్క అన్ని సెక్టార్లో సాంబా సెక్టార్లో ఎక్కడి నుంచైనా తీవ్రవాదుల్ని ఇండియాలో పంపించడానికి అంటే అనువైన సమయంలో ఇండియానికి పంపించడానికి. ఇప్పుడు వింటర్ వస్తుంది కాబట్టి చాలా ఈజీగా మన దగ్గరికి పంపవచ్చు. అక్కడ పర్వత ప్రాంతాలు నదులు ఉంటాయి కాబట్టి ఈజీగా వాళ్ళ నుంచి పంపేయచ్చు. వీళ్ళు ఎందుకు వస్తున్నారు? వీళ్ళు వస్తే ఏంటంటే మళ్ళీ పహల్గామ్ లాంటి ఒక భయంకరమైన దాడి, ఉగ్రవాద దాడి ఇండియా మీద జరగవచ్చు. అది సైన్యం మీద కానీ, అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసుల మీద కానీ. ఇప్పుడే ఆర్టికల్ 370 స్క్రాప్ చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో అంటే జమ్మూ అండ్ కాశ్మీర్